హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'వాసంతి అండ్ ఫ్రెండ్స్'. ఈ కథని రచించిన వారు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, సాయంత్రం నుంచి సాహితి ఆశ్చర్యంగా గమనిస్తుంది వాళ్ళ అమ్మని. అమ్మ ఎక్కడ ఆలోచిస్తున్నావు అన్న సాహితి మాటలకి గతంలోకి జారిపోయిన వాసంతి త్రుళ్ళిపడి చూసింది. ఏం లేదురా, టీ ఇవ్వనా అని అడిగి లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఎప్పుడు చాలా బాధ్యతగా ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహించుకుంటూ వెళ్ళే వాసంతి ముఖంలో ఈ మధ్య ఏదో తెలియని నిస్తేజం దోబూచులాడుతూ ఉంటుంది. వాసంతి కష్టజీవి. 15 సంవత్సరాలు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసి భర్త కిరీటి టీచింగ్లో ఉండటంతో తాను పిహెచ్డి చేసి టీచింగ్లోకి వచ్చేసింది. అయినా అలనాటి స్నేహాన్ని, ఆ స్నేహితులని మాత్రం మర్చిపోలేదు. అప్పుడప్పుడు నలుగురు మిత్రురాళ్ళు కలవడం, సరదాగా కాస్త టైం గడపడం అలవాటు. కాలక్రమేణా ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల రీత్యా అందరూ వేరే వేరే బ్రాంచ్కి బదిలీ అయిన స్నేహం కొనసాగుతూనే ఉంది. మధ్యలో 10 ఏళ్ళు భాగ్యనగరంలో లేకున్నా వాసంతి వచ్చినప్పుడల్లా అందరినీ పోగేసి ఒక చోట కలిపేది. తర్వాత వాసంతి వాళ్ళు కూడా మళ్ళీ హైదరాబాద్ వచ్చేశారు. ఆలోచనల్లో మునిగిన సాహితి అమ్మ ఇచ్చిన టీ తాగుతూ వాసంతినే ఆభరంగా చూస్తూ ఉండిపోయింది. వాసంతి తన ముగ్గురు స్నేహితురాళ్ళు శశిబాల, జ్యోతిర్మయి, మధులికలది అరమరికలు లేని స్నేహం. ఒకే చోట ఎక్కువ కాలం పనిచేయడం వలన అందరిలో ఒక అనుబంధం లతలా అల్లుకుపోయింది. అందరికీ పరస్పర కుటుంబ పరిచయాలు ఉన్నాయి. నిజానికి మొదట మధులికే ఆ బ్రాంచ్లో చేసేది. మ్యారేజ్ గ్రౌండ్స్ మీద వాసంతి అదే బ్రాంచ్కి వచ్చింది. పక్కపక్క సీట్లు కావడంతో తొలి పరిచయం మధులికతోనే అయింది. అప్పటికింకా మధులికకి పెళ్లి కాలేదు. తర్వాత వాసంతికి కమల పిల్లలు పుట్టడంతో తను బిజీ అయిపోయినా ఇద్దరూ కలిసి డిపార్ట్మెంటు టెస్టుల్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు. తర్వాత మధులికకి పెళ్ళయి 2 అబ్బాయిలు పుట్టడం, తాను సొంత ఇల్లు కట్టుకుంటూ వేరే బ్రాంచ్కి బదిలీ అయిపోవడం జరిగింది. తర్వాత మరో 2 ఏళ్లకి శశిబాల ట్రాన్స్ఫర్ మీద వచ్చి చేరింది. వాసంతి వాళ్ళ ఇల్లు శశిబాల వాళ్ళింటి దగ్గరే కావడంతో ఎక్కువగా కలుస్తూ ఉండేవారు. ఇద్దరూ పెద్ద కుటుంబాల నుండి రావడం, వివాహం తర్వాత హైదరాబాదు రావడం వంటి కామన్ విషయాలు వాళ్ళని దగ్గర చేశాయి. మరొక ముఖ్యమైన విషయం, ఇద్దరికీ సంగీత సాహిత్యాలలో ఉన్న ఆసక్తి. శశిబాల పాడకపోయినా తన కూతురు దివిజకి చిన్నప్పటి నుండి శాస్త్రీయ సంగీతం నేర్పించింది. కూతురుతో పాటు తను క్లాసులకి వెళ్ళేది. అలా ఇద్దరికీ జోడి కుదిరింది. అలాగే శశికి, వాసంతికి తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టం. వాళ్ళ హెడ్ ఆఫీసులో మంచి లైబ్రరీ ఉండటంతో తరచూ అక్కడికి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకొని చదవటం, సాహిత్య చర్చలు చేస్తుండేవారు. అదే ఏడాదిలో జ్యోతిర్మయి కూడా చౌట్పల్ నుండి ఇంటికి దగ్గరికి అదే బ్రాంచి ఆప్ చేసుకుని వచ్చి చేరింది. జ్యోతి మృదు స్వభావి, తొందరగానే కలిసిపోయింది వీళ్లతో. జ్యోతికి మహిత ఒక్కతే పాప. అందరూ సిన్సియర్గా పనిచేస్తారని పేరు ఆఫీసులో. అందరూ కలిసి లంచ్ చేయడం, ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు సినిమాలకు వెళుతుండటం చేసేవారు. నలుగురు దాదాపు ఓ దశాబ్దం కలిసి పనిచేశారు. హాయిగా పైకి పాకుతున్న లతకేదో చీడ సోకినట్లుగా ఈ మధ్య ఎందుకో వాళ్ళ నడుమ చెలిమి పలచబడింది. ఎవరి దైనందిన జీవితాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఎప్పుడూ అందరినీ కలపాలని తెగ తాపత్రయపడే వాసంతికి ఏమైందో ఏమో స్తబ్దుగా అయిపోయింది. ఆ మధ్య పాత కొలి కూతురి పెళ్లిలో కలిశారు అందరూ. కానీ వాసంతిలో మునుపటి ఉత్సాహం కరువైంది. పెళ్లి నుంచి వచ్చాక కూడా చాలాసేపు గతాన్ని నెమరవేసుకుంటూ మౌనంగా ఉండిపోయింది. నిన్న వాళ్ళ మిత్రుల్లో 2 దగ్గర నుంచి కాల్స్. వాసంతి కొంత కినుకుగానే మాట్లాడటం గమనించింది సాహితి. ఏమమ్మా, ఏమైంది అలా ఉన్నావే అంటూ ఆతృతగా అడిగింది సాహితి. ఒక కంట వాసంతి కళ్ళల్లో చిప్పిల్లుతున్న నీళ్లను కనిపెడుతూనే, ఏం లేదురా, రేపు శశిబాల ఆంటీ, జ్యోతిర్మయ ఆంటీ వస్తారట అంది వాసంతి. అవునా? ఓ, అయితే రేపు ఇల్లంతా దద్దరిల్లిపోతుందన్నమాట ఉత్సాహంగా అంది సాహితి. చలో అమ్మా, మొదటిసారి వస్తున్నారుగా మీ ఫ్రెండ్స్, బాగా ఎంజాయ్ చేయండి. నాయనమ్మ వాళ్ళని మేం చూసుకుంటాం, నువ్వేం వర్రీ అవ్వకమ్మా, మేం కూడా హెల్ప్ చేస్తాం.
తమ తరపున భరోసా ఇచ్చేసింది సాహితి. అమ్మను సంతోషంగా చూడాలని ఆ చిట్టి తల్లికి ఆశ. కాదురా, ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా నేను? వాసంతి మనసు విప్పుతుంది. వంశీ పోయినప్పుడు ఎందుకో చాలా హర్ట్ అయ్యాను. దుఃఖంలో ఉన్నప్పుడు ఒకరికైనా జ్ఞాపకం రాలేదా అని. ఇప్పుడైనా బిజీగా ఉంటే కష్టపడి రావద్దని అన్నాను. సాహితి జ్యోతిర్మయితో కటువుగా మాట్లాడటమేనా? బాధగా ఉంది చెప్పుకొచ్చింది వాసంతి. ఇట్స్ ఓకే అమ్మా, ఫ్రెండ్స్తోనే కదా ఆ చనువు ఉండేది అంది సాహితి. సాహితీకి తెలుసు వాళ్ళమ్మలో ఓ మంచి స్నేహితురాలుందని. వాళ్ళ స్నేహితులంతా తనంటే ప్రాణమిస్తారని. కూతురిచ్చిన భరోసాతో మొబ్బులు వీడిన చందమామల వెలిగిపోయింది వాసంతి ముఖం. ఇక అప్పటి నుంచి మొదలైంది ఆరాటం. మొదటిసారి వస్తున్నారే నా ఫ్రెండ్స్ మన ఇంటికి అంటూ పక్కనే ఉన్న బట్టల షాపుకి వెళ్ళి ఇద్దరికి ఒకేలాంటి చీరలు కొని తెచ్చేసింది. ఈ చీరలో శశి ఎలా ఉంటుందో, జ్యోతికి ఈ రంగు నచ్చుతుందో లేదో అంటూ మదన పడిపోయింది. ఏమే ఆంటీ వాళ్ళకి ఇవి నచ్చుతాయంటావా? అనుమానంగా అడిగింది చిన్న కూతురు అవంతికని. అబ్బా నచ్చుతాయమ్మా, అయినా నీ సెలక్షన్ బాగుంటుంది అంటారంటావుగా మీ ఫ్రెండ్స్. నచ్చుతాయిలే, కంగారు పడకు అంది అవంతిక. ఇక మర్నాటి నుంచి వంటలేమి చెయ్యాలో డిస్కషన్లో పడిపోయారు తల్లి కూతుళ్ళు ముగ్గురు. కిరీటి కూడా ఇంటి పనుల్లో బాగా సహకరించే మనిషి. అందులోనూ సాహితి, అవంతిక కమల పిల్లలవ్వడం, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు అవ్వడంతో బాగా ఒకరికొకరు సహాయపడటం ముందు నుంచి అలవాటు. ఒక విధంగా తప్పనిసరి కూడా అయ్యింది. ఇక మర్నాడు కొంచెం పెందరాళి లేచి పని మొదలెట్టేసింది. వాసంతి వంటలు చాలా ఫాస్ట్గా రుచిగా చేస్తుందంటారు వాళ్ళ బంధువులు. వాసంతి లొకేషన్ పంపుతావా? జ్యోతిర్మయి మెసేజ్. వెంటనే అడ్రస్తో పాటు లొకేషన్ షేర్ చేసి ఎందుకైనా మంచిదని కొన్ని కొండ గుర్తులు కూడా పెట్టేసింది. ఇక అత్తగారికి మామగారికి టిఫిన్ చేసి టీచర్గా పనిచేసి రిటైర్ అయిన వాసంతి అత్తగారు బాగా అర్థం చేసుకునే వ్యక్తి. వాసంతికి పెళ్ళైన 4 ఏళ్లకు తల్లిదండ్రులు 6 నెలల తేడాతో పోవడంతో తల్లి లేని పిల్లంటూ ఒకంత ప్రేమగా ఉండేవారు. ఇద్దరి మధ్య అత్తాకోడళ్ళు అనే భేదభావాల్లేవే, కలివిడిగా ఉంటారు. చెప్పమ్మా, నేనేమన్నా హెల్ప్ చేయనా అంటూ అడిగారావిడ. 80లో పడుతున్న అత్తగారిని ఇంతకాలం పనిచేశారు, ఆ చేతులకు విశ్రాంతి ఇవ్వండి అంటూ వాసంతి పెద్దగా పని అప్పచెప్పదు. అయినా ఖాళీగా కూర్చోలేని ఏ కూరలు తరగడానికో సహాయపడుతుంటారావిడ. అందులోనూ 30 ఏళ్ళు గవర్నమెంట్ స్కూల్లో పనిచేసి రిటైర్ అవ్వడం వలన వర్కింగ్ ఉమెన్ ఇబ్బందులు బాగా అర్థం చేసుకుంటారు. 10:30-11 గంటలకల్లా వస్తామని జ్యోతి చెప్పడంతో గబగబా వంటకు ఉపక్రమించింది వాసంతి. గీ రైస్, కడాయి పన్నీర్ కర్రీ, ఆలూ ఫ్రై, సాంబారు, గుత్తొంకాయ కూర, సేమియా పాయసం చేసి అప్పడాలు వడియాలు వేయించి పెట్టింది. ఎలాగూ తను స్వయంగా చేసిన 8 రకాల ఆవకాయలు రుచికి చిన్న చిన్న జాడీలో సిద్ధంగానే ఉన్నాయి. చేసినవన్నీ బౌల్స్లోకి తీసి టేబుల్పై సర్దేశారు సాహితి, అవంతిక. కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసి మిత్రులను చూసి వాసంతి కళ్ళల్లో కోటి దివిటెల కాంతి. తన పిల్లల సుశిక్షితులైన సైనికుల్లా కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చి వాళ్ళు కూడా అమ్మ ఫ్రెండ్స్తో కలిసిపోయి మాట్లాడుతూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి తెలిసిన ఆంటీలే అయినా ఈ మధ్యకాలంలో కలవక మొదట్లో కొద్దిగా బెరుకు ఉన్న నెమ్మదిగా కలిసిపోయి ఫ్రీగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇక ఫ్రెండ్స్ మాటల్లో పడిపోయారు. అప్పుడున్న తమ కొలీగ్స్ గురించి, ఎవరెవరికి ప్రమోషన్లు వచ్చాయి అన్నీ కలబోసుకుంటున్నారు. హే జ్యోతి, గుర్తుందా మనందరం లంచ్ టైంలో ముస్కాన్ జ్యూస్ సెంటర్కి వెళ్ళి ఆ మట్టి ముంతలో ఇచ్చే ఫ్రూట్ సలాడ్ ఇష్టంగా తినేవాళ్ళం కదా? ఉత్సాహంగా అంది శశి బాల. అవును శశి, భలే ఉండేవి ఆ రోజులు అన్నట్లు వాసంతి, గీతా వాళ్ళు హస్బెండ్ పోయారు తెలుసా అంది జ్యోతిర్మయి. అయ్యో అవునా అంటూ సైలెంట్ అయ్యింది వాసంతి. కాసేపు అందరి మనసులు భారమయ్యాయి. అక్కడే ఉండి వాళ్ళ మాటలని గమనిస్తున్న అవంతికకి ఆశ్చర్యంగా ఉంది. అమ్మకింత మంచి ఫ్రెండ్స్ ఉన్నారా అని. వాళ్ళ అమ్మ ముఖంలో ఉత్సాహం చూస్తుంటే రోజూ చూసే అమ్మేనా అని తనకి ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళందరూ ఆఫీసు విషయాలు చెప్పుకుంటుంటే విస్మయంగా ఉంది. ఒక్కొక్కళ్ళకి 30 ఏళ్ల సర్వీస్ పూర్తవుతుంది. అమ్మ భలే మాట్లాడుకుంటున్నారే మీరంతా అంటూ సంబరపడిపోయింది సాహితి.
అవునమ్మా, ఎన్నాళ్ల స్నేహం మరి మాది అంది శశిబాల. మా అమ్మని ఇంత ఆనందంగా నేనెప్పుడు చూడలేదాంటీ. మీరందరూ ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి హాయిగా కలుస్తూ ఉండొచ్చు కదా ఆంటీ అంది అవంతిక. అవునురా, మా అందరికీ స్నేహ మాధుర్యాన్ని రుచి చూపించింది మీ అమ్మ. మా దివిజ కూడా ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటుంది అంది శశి. ఏంటో అలా వరవడిలో పడి కొట్టుకుపోతున్నాం. మళ్ళీ కలిస్తే మాత్రం ఆ ఆనందం అద్భుతం అంది జ్యోతిర్మయి. టైం చూసి 3 అవుతుండటంతో మంచి ఫిల్టర్ కాఫీ తాగుదాం అంటూ అందరికీ కాఫీలు కలిపింది వాసంతి. సొంత బంధువుల్లా వంటింట్లోకి వచ్చేసి కలిసిపోయిన వాళ్ళని చూస్తుంటే ముచ్చటగా అనిపించింది అందరికీ. పాత సంగతులన్నీ తిరగతోడుకుంటూ ప్రస్తుతమున్న సహోద్యోగులు, రిటైర్ అయిపోయిన వాళ్ళు, బదిలీలైన వాళ్ళందరినీ తలుచుకుంటూ మళ్ళీ కబుర్లలో మునిగిపోయారు ముగ్గురు. జ్యోతి, ఇక వెళ్దామా, 4 అవుతుంది అన్నారు జ్యోతి వాళ్ళ శ్రీవారు దీపక్. అప్పటిదాకా ఆయన కిరీటి కబుర్లలో పడటంతో వాళ్ళకి కాలం తెలియలేదు. ఇక బయలుదేరదామంతా అంది శశి. అయ్యో, అప్పుడే వెళ్తారా నిరాశగా అంది వాసంతి. ఇక్కడి నుంచి వెళ్ళేసరికి లేట్ అవుతుంది. బయలుదేరతాంలే వాసంతి అంది శశి. సరేలే, మళ్ళీ రేపటి నుండి నీకు ఆఫీసులు, నాకు కాలేజీ, అందరం బిజీ బిజీ. ఉండండి, బొట్టు పెడతా అంటూ లోపలికి వెళ్ళి ముందే సిద్ధం చేసి పెట్టుకున్న చీర, బ్లౌజు, పసుపు కుంకుమ, పండ్లు పెట్టి ఇచ్చింది ఇద్దరికి. ఎందుకు వాసంతి ఇప్పుడు ఇవన్నీ అన్నారిద్దరు. భలే వాళ్ళే, రాకరాక వచ్చారు, ఆ మాత్రం సన్మానించుకోవద్దా నా ఫ్రెండ్స్ని అంది వాసంతి. మధులిక కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా అనుకున్నారు ముగ్గురు. కిందకెళ్ళాక కారెక్కబోతూ ఫోటోలు తీసుకున్నారు. మళ్ళీ కలుద్దామంటూ వీడ్కోలు తీసుకుంది వాసంతి. హాయిగా ఉంది వాసంతి ఇలా కలిస్తే. ఏంటో మనసులో ఎంత ప్రేమ అభిమానమున్నా పెగుల్చుకొని ఇళ్లలోంచి బయటపడం. ఇన్నాళ్ళకి నీ పట్టుదలతో మళ్ళీ కలిసాం అంది శశిబాల కారెక్కబోతూ. మరే శశి, ఈ రోజు కోసం ఎంత ఎదురు చూశానో తెలుసా? వచ్చి 6 ఏళ్లయింది నేను హైదరాబాదు మళ్ళీ. గొంతు గాద్గికమవుతుండగా అంది వాసంతి. ఎన్ని సండేలు, 2 శనివారాలు, ఎన్నెన్ని సెలవులు వచ్చాయి ఇన్ని ఏళ్లలో. నిజమే, ఎవరి సంసారాలు, ఉద్యోగాలు, అనారోగ్యాలు, పిల్లలు, ఎన్నో బాధ్యతలు అందరికీ. కానీ ఏదో ఒకరోజు అన్నీ వదులుచుకొని బయటపడాలి జ్యోతి. జడ్జిమెంటుగా కాకుండా, ఎటువంటి అపోహలు లేకుండా, ఒకళ్ళనొకళ్ళం ఉన్నదున్నట్లుగా అంగీకరించి దగ్గరయ్యేది స్నేహితులొక్కళ్ళని. అందుకే ఫ్రెండ్స్ని కలిస్తే చాలా రిలీఫ్ అవుతాం. బాటిల్లో మంచినీళ్ళు తాగుతూ సంభాషణ కొనసాగించింది. జీవితంలో ఎన్నో పనులు మొహమాటానికి తప్పక చేస్తాం. ఇష్టమున్నా లేకున్నా తప్పదన్నట్లు ఎదుటివారితో మాట్లాడతాం. ఫంక్షన్స్కి హాజరవుతాం. అక్కడ గడిపే కాలమంతా యాంత్రికమే. కానీ ఇష్టంగా మురిపెంగా కలిసేది మాత్రం ఫ్రెండ్స్ని మాత్రమే అంది వాసంతి. నిజమే వాసంతి, ఇకనైనా రెగ్యులర్గా కలుస్తూ ఉందాం అంటూ కారెక్కారు శశి, జ్యోతి. ఇక ఆ సాయంత్రమంతా ఏదో తెలియని వెలుగు వాసంతి మొహంలో. వాళ్ళ అమ్మ ముఖంలో ఆ వెలుగుని, కళ్ళల్లో వింత కాంతిని ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు వాసంతి కూతుళ్ళు. అవును, ఎంతోమంది తారసపడ్డా జీవితంలో కొంతమందితోనే అది చెలిమిగా రూపుదిద్దుకుంటుంది. కాల పరీక్షకు, కఠిన పరీక్షలకు నెగ్గి బంధం బలపడుతుంది. ఒకసారి విరబూసిన స్నేహం పుష్పం ఎప్పటికీ సుగంధాలు వెదజల్లుతూనే ఉంటుంది. ఏ కారణం చేతైనా అది వసివాడిపోతే తిరిగి వికసింప చేయాల్సిన బాధ్యత మాత్రం ఆ స్నేహితులదే. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.